హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓకే, మార్చి 17th ఈరోజు ఫోకస్ క్లాసు. త్వరలో రాబోతున్న రెండు రాష్ట్రాల డిఎస్సి నోటిఫికేషన్, ఏప్రిల్లో జరగబోతున్న హైకోర్టు జాబ్స్ లో 60 మార్కులు జీకే అని కరెంట్ అఫైర్స్. ఈ రెండు పోటీ పరీక్షలు, మరొకటి పీసీ ఎగ్జామ్స్, సెంట్రల్ ఎగ్జామ్స్. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీకు అందిస్తున్న టాప్ మోస్ట్లీ ఫస్ట్ ఆన్సర్ ఇవే రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న అంశాలు సార్. మన యాప్ని డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి. మన యాప్లో టోటల్ హైకోర్టు జాబ్ సపరేట్ కోర్స్ ఉంది, డిఎస్సికి సపరేట్ కోర్స్ ఉంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఎస్ఐపిసికి కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అన్నింటి దేనికి దానికి సపరేట్ కోర్స్ ఉంది. పర్చేజ్ చేసుకోండి. వీడియోస్ అంటే మీకు అక్కడ పీడిఎఫ్ రూపంలో కూడా అందిస్తున్నాం. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో రెండు మీడియాల్లో మీకు అందిస్తున్నాం. డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చదువుకోవచ్చు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సార్ ఇక్కడ 2025 అండి, మార్చి 17 సార్. 2025 మార్చి 17 నుండి 3 రోజుల పాటు ఇక్కడ రైసీనా డైలాగ్ అనే పేరుతో ఎవ్రీ ఇయర్ భారతదేశంలో ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈరోజు ఈ సమావేశాన్ని నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రారంభించాడండి. దీనితో సంబంధం లేని అంశాలు అడుగుతుంది. ఏందండి, 125 సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారా? అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ పాల్గొన్నదా? న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ నిక్సలన్ పాల్గొన్నారా? నరేంద్ర మోడీ సమావేశం చైర్మనా? ఈ సమావేశం థీమ్ ఇక్కడ ప్రపంచ దేశాల సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అంశంపై చర్చించారు. ఒక రైసీనా డైలాగ్. ఇది 10వ సమావేశం అండి. 10వ సమావేశము మార్చి 17 నుండి 3 రోజుల పాటు ఈ భారత్లో జరగబోతుందండి. ఇందులో ఏందండి, ఇక్కడ అన్నిటిపై అవగాహన ఉండాలి. ఏబీ రైటా, ఏబీసీ రైటా, సిడీనే రైటా, ఈ టైప్లో రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం సార్. ఏంటి సార్, 125 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఓకే అండి. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ కూడా పాల్గొన్నదండి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ నిక్సలన్ కూడా పాల్గొన్నారండి. ఈ మీటింగ్ చైర్మన్ నరేంద్ర మోడీ అండి. ఇంకా సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు ఒకటే కాదండి, దీంతో పాటు ఏ అంశంపై కూడా చర్చించిన సంఘటన సార్. ఈ సమావేశంలో ప్రపంచ దేశాల అభివృద్ధి, ప్రపంచ దేశాల పనితీరు విధానం, వాళ్ళ అంశాలపై ఇందులో చర్చించిన సంఘటన సార్. ఈ సమావేశంలో ఈ అంశాలపైన ఎగ్జామ్లో మనకు అడిగిన అంశాలు ఉన్నాయి సార్. రేపు అడగబోతున్న అంశాలు సార్. ఈరోజు లేటెస్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్. అంశం మాత్రమే. మరొకటి సార్, ఈ క్రింది వాళ్ళ తప్పును గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. ఒక ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా సునీత విలియమ్స్ భూమికి రానున్నారా? మార్చి 17న క్రీడాశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా ఫిట్ ఇండియా తొలి కార్నివాల్ కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించారా? లెగ్స్ ఫ్రీడ్ మాన్ నరేంద్ర మోడీని పాడ్కాస్ట్ చెందిన వ్యక్తి లెగ్స్ ఫ్రీడ్ మాన్ నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేయడం జరిగింది సార్. ఓకే, సుదీక్ష కోణం తప్పిపోయిన భారతీయ సంతతి చెందిన అమ్మాయి సార్. ఈ అమ్మాయి జాడ కనుక్కోవడం కోసం ఇంటర్పోల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో ఏబీ సరైందా, ఏబీసీ సరైందా, ఏడీ సరైందా, అన్నీ సరైందా, ఇంత చదువుతున్న ముఖ్యంగా సార్ ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో ఈ రోజు అంశాలు మొత్తం కవర్ అయితే సార్. ఇక్కడ ఓన్లీ థియరీ పార్ట్ అంటే ఏదో 2-3 అంశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్.
ఇవే రేపు పోటీ పరీక్షల్లో అడుగుతున్న ప్రధానమైన అంశాలు అన్నీ కూడా ఇక్కడ సరైన సార్ ఇక్కడ ప్రధానంగా ఈ క్రింది వాళ్ళ తప్పును గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఏంటండి, కెనడా ప్రధాని మార్కు కార్నిక్ ఆయన క్యాబినెట్లో సార్ ఇక్కడ ఇద్దరు ప్రవాస భారతీయ మంత్రులుగా ఉన్నారా? అనితా ఆనంద్, కమల్ ఖేర్. సార్ ఇక్కడ పాకిస్తాన్లో జమాత్ ఉదు దావా ఉగ్రవాద సంస్థ నాయకుడు సయ్యద్ హఫీజ్ పై దాడి జరిగిందా? రాజీవ్ యువ వికాస్ కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువకులకి 3 లక్షల యొక్క వడ్డీ లేని రుణాలు. ఇందులో ఏందండి, ఇందులో ఆన్సర్ మీరు క్యాచ్ చేయండి. ఒక రాజీవ్ యువ వికాస్ కార్యక్రమం ద్వారా సార్ రేపు ఏప్రిల్లో స్టార్ట్ కాబోతుంది సార్. నిరుద్యోగ యువకులకు 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఓకే అండి. గతంలో 2008 నవంబర్ 26 నాడు ముంబైలో తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారిమన్ హౌస్ ఈ ప్రాంతాలపై దాడిలో ప్రముఖ ఉగ్రవాద సంస్థ నాయకుడు సయ్యద్ హఫీజ్ యొక్క దాడి జరిగింది సార్. ఇక్కడ కెనడా క్యాబినెట్లో సార్ ఇక్కడ ఇద్దరు ప్రవాస భారతీయ మహిళలు మంత్రులండి, అనితా ఆనంద్, కమల్ ఖేర్ అండి. అన్నీ కూడా ఇక్కడ సరైనవి. అందుకే ఆలోచించాలి, 1కి 2 సార్లు ఆలోచించాలి. అంటే ఏంటిది అక్కడ ఎగ్జాములు అడుగుతున్న యొక్క విధానం మనకు అర్థం కాదు. ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవేనా? ఇందులో ఇక్కడ సరికాని యొక్క అంశం ఏదని చెప్పి ఈ టైపులో పోటీ పరీక్షల్లో అడుగుతున్న యొక్క అంశాలు కూడా ఇక్కడ మనకు ప్రధానంగా ఉన్నాయి సార్. ఇవి మరి ముఖ్యంగా మరొకటి సార్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఏందండి, ఒక 2025 సంవత్సరం మార్చి 17న 17వ మహిళల హాకీ టైటిల్ విజేత అండి జార్ఖండ్ జట్టు విన్నర్ అయింది. ఓటమి హర్యానా ఇక్కడ ఓటమైందండి. రేపు 2025 ఏప్రిల్ నుండి రాజీవ్ వికాస్ యోజన్ కార్యక్రమం ద్వారా నిరుద్యోగులకి 3 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారండి. ఓకే అండి. 2025 మార్చి 17న ILO 353వ సమావేశం ఇక్కడ జెనీవాలో జరిగిందా? 45 ఏళ్ళు అంటే సార్ ఇక్కడ 45 ఏళ్ల తర్వాత అజర్బైజాన్, ఆర్మేనియా దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగిందా? ఏం సార్ ఇక్కడ? ఓకే, 2025 మార్చి 17 నాడు 15వ హాకీ మహిళల టైటిల్ విజేత జార్ఖండ్ రైట్ అండి, ఓడిపోయింది ఇక్కడ హర్యానా అండి. రేపు రాజీవ్ వికాస్ యోజన్ కార్యక్రమం కూడా స్టార్ట్ కాబోతుందండి. 2025 మార్చి 17న ILO 353వ సమావేశం ఇది జెనీవాలో జరిగితే ఇండియా నుండి సుమిత దావ్రా ఆమె భారత ప్రతినిధిగా పాల్గొన్న సార్. 40 ఏండ్ల తర్వాత అజర్బైజాన్, ఆర్మేనియా దేశాల మధ్య ఈరోజు శాంతి ఒప్పందం జరిగింది. ఏందండి ఇక్కడ అన్నీ కూడా సరైనవే సార్. ఇక్కడ అన్నీ సరైనవే. ఇందులో సార్ ఇక్కడ 4 పాయింట్లు మీకు కవర్ అయితే అక్కడ 4 పాయింట్ ఎగ్జామినర్ ఏదో ఒక పాయింట్ పై ఇక్కడ రేపు డిఎస్సి కానీ రేపు హైకోర్టు జాబ్స్ కానీ వీటిలో అడిగే యొక్క అవకాశం ఉంటుంది. ఏపీ యొక్క పీసీ ఎగ్జామ్లో కూడా. మరొకటి చూడండి సార్, ఈ కింది వాన్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంతో సంబంధం లేని యొక్క పులుల సంరక్షణ కేంద్రం ఏది? ఓకే, రథపానిన, మాధవ, వీరన్న, దుర్గావత్య. ఏందండి, ఇండియాలో 55వ పులుల సంరక్షణ కేంద్రం, 57వ 58వ పులుల సంరక్షణ కేంద్రం, 56వ పులుల సంరక్షణ కేంద్రం, 57వ అంటే సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే రథపాని అనేది 57వ పులుల సంరక్షణ కేంద్రం, మాధవ్ 58, వీరన్న దుర్గావతి 55, 56 టైగర్ రిజర్వ్ సెంటర్ ఇది ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, నర్మదా అనేది ఒక మధ్యప్రదేశ్లో
అమరకంటకులో జన్మిస్తున్న నది నర్మదా నది సార్. తూర్పున జన్మించి పడమరాన ప్రవహిస్తున్న యొక్క నదులంటే నర్మదా, తపతి అండి. డీకి సంబంధం లేదు. మిగిలిన మూడు ఇక్కడ, మూడు కూడా ఇవి మధ్యప్రదేశ్ ఇక్కడ రాష్ట్రంలో ఉంటాయి. మధ్యప్రదేశ్లో ప్రజెంట్లీ 9 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇండియాలో మొత్తం ఇక్కడ 58 పులుల సంరక్షణ కేంద్రాలు ఇండియాలో ఉన్న యొక్క సంఘటన సార్. ఓకే, గ్యారంటీగా రేపు పోటీ పరీక్షల్లో అడుగుతాడు సార్. ఇక్కడ ఈ యొక్క పులుల సంరక్షణ కేంద్రాల నుండి తప్పకుండా అడగబోతున్న యొక్క అంశం అండి. మరొకటి చూడండి సార్. ఈ క్రింది వాళ్ళలో అమెరికా దేశానికి ఏ సంస్థలో సభ్యత్వం లేదు? యుఎన్డిపినా? యుఎన్డిపి హెడ్ క్వార్టర్ ఇది న్యూయార్క్ అండి. మానవ అభివృద్ధి సూచికను ప్రకటిస్తుంది. ఇక్కడ యుఎన్ఈపి అండి, అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమ సంస్థ. కెన్యా క్యాపిటల్ నైరోబిలో ఉందండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఇది రోమ్లో ఉందండి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇక్కడ జెనీవా నగరంలో ఉందండి. ఓకే, ఇందులో రాంగ్ ఏదండి? ఏ రాంగ్ ఉందా? బి రాంగ్ ఉందా? సి రాంగ్ ఉందా? డి రాంగ్ ఉందా? క్యాచ్ చేయాలి. ఏంటంటే ఇందులో రాంగ్ ఉంది, ఇక్కడ డి రాంగ్ ఉంది. ఓకే, ఇది అని తప్పండి. అమెరికా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుండి బయటకు వచ్చింది. అమెరికా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుండి బయటకు వచ్చింది. అమెరికా WHO నుండి మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకుంది. అమెరికా ప్యారిస్ ఒప్పందం నుండి మెంబర్షిప్ ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్న యొక్క సంఘటన సార్ అమెరికా దేశం. ఇక్కడ రేపు ఇలాంటి అంశాలపైన గ్యారంటీగా ఫోకస్ చేసే అవకాశం కూడా ఉంటుంది సార్. ఈ యొక్క ఏరియా నుండి ఇలాంటి అంశాలు మొత్తం కూడా మన యాప్లో ఉంటాయి. యాప్ను పర్చేజ్ చేసుకోండి. టోటల్ ఎనఫ్ స్టాటిక్ జీకే, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. పాలిటీ జీకే, పాలిటీ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఎన్ని అంశాలు కూడా మన యాప్లో మీకు లభ్యమవుతుంటాయి సార్. ఈ క్రింది వాన్లో 2027కు ఎన్నో వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంటు సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు నిర్వహించబోతున్నాయి. ఎన్నో టోర్నమెంట్ అండి. ఓకే, 16, 15, 13, 14, 6 సార్లు ఆస్ట్రేలియా వరల్డ్ కప్ క్రికెట్ విజేత. ఓకే, ఇండియా 2 సార్లు విజేత, వెస్టిండీస్ 2 సార్లు విజేత, ఇంగ్లాండ్ 1 సారి విజేత, శ్రీలంక 1 సారి విజేత, పాకిస్తాన్ 1 సారి విజేత. ఎన్నిసార్లు ఇక్కడ? ఓకే, 13 సార్లు వరల్డ్ కప్ క్రికెట్ అయిపోయింది సార్ ఇక్కడ. కాబట్టి ఎన్నో టోర్నమెంట్ జరుగుతుంది? 14వ టోర్నమెంటు జరగబోతుంది సార్. ఇక్కడ 14వ టోర్నమెంట్ 2016కు 2026కు 16వ వరల్డ్ కప్ హాకీ అంటే ఇది బెల్జియం, నెదర్లాండ్ జరుగుతుంది. రేపు ఆ క్రికెట్ నుండి గ్యారంటీగా ప్రతి పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. గతంలో ఎక్కడ విఫలమైనవు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు? ఈసారి నువ్వంటే ఒక విన్నర్గా నిలబడగలగాలి సార్. ఇక్కడ నుంచి ప్రస్తుతం దేశంలో హైకోర్టుల సంఖ్య, ఇండియాలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి సార్ ఇక్కడ? ఓకే, బంగారం ఎన్ని క్యారెట్లు? 24 క్యారెట్లు సార్. జాతీయ పథకంలో ఎన్ని చక్రాలు ఉన్నాయి? ఒకటే. ఎన్ని పోక్స్ ఉంటాయి? 24 పోక్స్ ఉంటాయి. ఓకే, భారత రాజ్యాంగంలో ఎన్ని భాషలు అండి? 22 భాషలు. ఇండియా ఇక్కడ సార్ ఇక్కడ మరి బంగారం ఎన్ని క్యారెట్లు అండి? 24. ఇండియాలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయండి? 25 హైకోర్టులు ఉన్నాయి. ఓకే, ఏపీలో ఎన్ని లోక్సభ స్థానాలండి? 25 లోక్సభ స్థానాలు. ఓకే, ప్రజెంట్లీ ఎన్నికల ప్రధాన కార్యదర్శి, ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఇండియాకి ఎన్నో ఎన్నికల ప్రధాన కమిషనర్? 26. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఎవరండి ఇప్పుడు? సంజయ్ మల్హోత్రా. సంజయ్ మల్హోత్రా ఎన్నో వ్యక్తినా?
రిజర్వ్ బ్యాంకుకు 26 గవర్నర్, సంజయ్ మల్హోత్రా ఎన్నికల ప్రధాన కమిషనర్గా, జ్ఞానేష్ కుమార్ 26 వ్యక్తి. ఇలా మనకు లేటెస్ట్ అంశాలు గుర్తుకు రావాలి సార్. మరొకటి చూడండి సార్, ఈ క్రింది వాళ్ళు గీతా మిట్టల్ గతంలో ఏ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేశారు? తిరువనంతపురం హైకోర్టా, పాట్నా హైకోర్టా, జమ్మూ కాశ్మీర్ హైకోర్టా, ఇంపాల్ హైకోర్టా? ఏ హైకోర్టు అండి? ఏ హైకోర్టు తీసుకోవాలి ఇక్కడ? ఆన్సర్ సార్ ఇక్కడ ఓకే, మీరే క్యాచ్ చేయాలి. తిరువనంతపురం కాదు, పాట్నా కాదు, ఇంపాల్ కాదు, కాశ్మీర్ హైకోర్టుకి తొలి మహిళా చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి అండి ఈమె. మణిపూర్లో కుకీ మైతి తెగల మధ్య జరిగిన సంఘర్షణపై విచారిస్తున్న యొక్క కమిటీ కూడా గీతా మిట్టల్ కమిటీ అండి ఇక్కడ ప్రధానంగా. మరొకటి చూడండి సార్, ఈ క్రింది వాన్లో సార్ ఇక్కడ ఈ క్రింది వాన్లో ఏంటి సార్ ఇక్కడ సార్ కొంచెం ఇక్కడ రాంగ్ సార్. ఇక్కడ ఈ క్రింది వాన్లో నాగాలాండ్ రాష్ట్రంతో సరికాని యొక్క అంశం సార్. ఏందండి? 60 అసెంబ్లీ స్థానాల ఇంగ్లీష్ అధికార భాష కలిగిన ఏకైక రాష్ట్రం ఇది. హార్న్బిల్ పక్షుల వేడుకలు ఇక్కడే జరుగుతాయా? మరి 7 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయా? ఏందండి? ఇది రైటే. రాంగ్ ఏదండి? డి ఆన్సర్ రాంగ్ అండి. మన యాప్లో టోటల్ హైకోర్టు ఎగ్జామ్స్ కానీ, 2 రాష్ట్రాల డిఎస్సి యొక్క పోటీ పరీక్ష సంబంధించిన అంశాలు కానీ, అదేవిధంగా ఎస్ఐపిసి కానీ, గ్రూప్స్ కానీ టోటల్ ఎన్ఎఫ్ఐ విధంగా లేటెస్ట్ జీకే, స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్ని అంశాలు ఉంటాయి మన యాప్ని మీరు పర్చేజ్ చేయొచ్చు. టోటల్ ఎన్ఎఫ్ సార్ ఎగ్జామ్ ఏ విధంగా అడిగినా ఇక్కడ నుండి బిట్టులేని యొక్క పేపర్ ఉండదు సార్. థ్యాంక్ యూ. మరో క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.